ఎవరు నక్సలైట్లు కాదండి. నక్సలైట్లు ఆ ఊరికెళ్ళి ఓ 10,000 15,000 చేతిలో పెట్టి వాళ్ళ చేత చెట్లు నరికిస్తున్నారు, వాళ్ళ చేత మందుపాతలు పెట్టిస్తున్నారు. మీరు వాళ్ళని తీసుకొచ్చి నక్సలైట్లు అని చెప్తున్నారు. మీ దృష్టిలో రికార్డుల్లో బోల్డ్ అంత ఇది ఉంటుంది. వాడు రేపు పొద్దున్న జైల్లో ఉంటే ఆడు కుటుంబం రోడ్డున పడుతుంది, వాళ్ళ పిల్లలు నాశనం అవుతున్నారు. దాని తర్వాత ఆడు బయటకు వచ్చాక నక్సలైట్ అని మీరు పట్టుకు తిప్పుతున్నారు తప్పించి ఏం ప్రయోజనం లేదు. నేను అక్కడ గమనించింది అది, నేను అడవికి వెళ్ళినప్పుడు గమనించింది అది. ఆ ముక్క చెప్తే ఆయన చాలా బాధ్యతగా తీసుకుని మిలిటెంట్ అనే సిస్టమ్ పెట్టి వీళ్ళందరూ ఇట్లాగ నక్సలైట్కి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు మరి అన్నారు. అక్కడే ఉందండి ఉపాధి, 30 రూపాయలు వస్తుంది, అది కూడా రోజు కాదు. ఆ ఉపాధి హామీ పథకం తప్పించి వాళ్ళకి ఇంకే పని ఉండదు. ఉపాధి హామీ పథకం కిందన నెలకు ఒక 10 రోజులు పట్టుకుంటే 10 రోజులు 300 రూపాయలు 200 రూపాయలు వస్తే దాన్ని 5గురికో 6గురికో ఇస్తారు వీళ్ళు. తలకు 30 రూపాయలు 40 రూపాయలు వస్తుంది. పనస తొనలు ఒక రోజు, ప్రతి ఇంటి దగ్గర పనస చెట్లు పెంచుకుంటారు. పనస తొనలు ఒక రోజు, పనస అది ఉంటది కదా పొట్టు, దాన్ని నానబెట్టి తినేది ఒక రోజు. ఇట్లా తిని వాళ్ళు దాంతో అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రికి వెళ్దామంటే అక్కడ డాక్టర్ ఉండడు. అక్కడ అయ్యో వీళ్ళు ఏం చేస్తారు, కింద నుంచి ఏఎన్ఎంలు కానీ మందులు పంపిస్తారు. ఏఎన్ఎంలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి కడుపు నొప్పి దీనివల్ల అనేది, ఇది ఉండదు. దాంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పట్లో 5,000 మంది చచ్చిపోయారు అనమాట. ఆ విషయం మీద నేను వెళ్ళి అప్పుడు కవర్ చేశాను. 5,800 మంది చనిపోయినటువంటి సందర్భం అది. ఆ తర్వాత మళ్ళీ నేను అక్కడికే రిపోర్టింగ్కి వెళ్ళడం మూలంగా పరిచయం అయినప్పుడు ఇదంతా చెప్తే